అసలు అగ్రిమెంట్ ఏంటండి? అగ్రిమెంట్ అంటే మీకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలండి, కానీ మీ పేమెంట్ ముందే ఇచ్చేసాము. పేమెంట్ ఇన్ని అప్ టు టాకీ పార్ట్ దాకా ఇవ్వాలని ఉంది. మొత్తం పేమెంట్ ముందే ఇచ్చేసాం మేము. సో అక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. సో పేమెంట్ ఇస్తేనే మేము షూటింగ్ వస్తామనేసి అక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టారు. సో పేమెంట్ ఇచ్చేసాం మేము. సో ఫైట్ మాస్టర్ ఇక బాలు గారిని వాళ్ళు వెళ్ళి నైట్ 11 o'clockకి పేమెంట్ చేశారు. కంప్లైంట్ చేస్తారు. అదే ఇప్పుడు ఇది పెట్టినాక మేము వాంట్ గో టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఛాంబర్కి వెళ్తామంటే ఛాంబర్లో కూడా మమ్మల్ని ఏం చేయలేరు మాకు అని దే ఆర్ టాకింగ్ లైక్ దట్. సో అక్కడి నుంచి మాకు హీరోయిన్ అయితే మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఈ హీరోస్ మటుకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఉన్నాయండి, అగ్రిమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. డేస్ క్లాష్ ఒక్కసారి అయింది సార్, క్లాష్ అయింది. హీరోయిన్ ఫేస్ కొంచెం ప్రాబ్లం వచ్చి ఆమె ఫేస్ చేయించుకుంది ట్రీట్మెంట్. 1 month గ్యాప్ వచ్చిందండి. ఆ తర్వాత హీరోకి ఏదో షూటింగ్ ఉండి ఆయన రాలేదండి. సో దానివల్ల మాకు 3 months డిలే అయిపోయింది. సో డిలే అయిపోయిన తర్వాత అగైన్ మేము డేట్స్ ఇవ్వమంటే 5 lakhs ఒక కార్తీక్ గారు 5 lakhs, కార్తీక్ గారు 5 lakhs డిమాండ్ చేస్తున్నారు. సో ద డిమాండింగ్ చేస్తే మేము ఆల్రెడీ మేము పేమెంట్ చేస్తాం కదంటే, లేదు మాకు ఇప్పుడు 10 lakhs ఆఫర్స్ వస్తున్నాయి వేరే సినిమాలు, సో దట్ మాకు 5 lakhs ఇస్తే మేము డేట్స్ ఇస్తాం, లేకపోతే డేట్స్ ఇవ్వము అంటున్నారు. ఇంత ట్రబుల్ చేస్తున్నారు కదా. మేము ఏంటంటే సినిమా వాళ్ళు లేకపోతే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద మూవీ అట్ ఎనీ కాస్ట్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద మూవీ. ఇంకో పేరుని తీసుకుని చేస్తున్నాము అంటే వాళ్ళకి ఒక ఇండికేషన్, వీళ్ళంటి వాళ్ళు ఏమైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు లేకపోతే కూడా మేము సినిమా చేయగలమని చెప్తున్నాం మేము. ఇప్పుడు అమౌంట్ అయితే ఇచ్చినాం కదా, మరి మిగతాది కూడా అమౌంట్ మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ఇలా ఆడుతున్నారు? ఎందుకంటే పెద్ద హీరోలు కూడా కారు కదా, చిన్న హీరోలు ఉన్నప్పుడే వీళ్ళు ఇలా అమౌంట్ డిమాండ్ చేయడం అనేది పద్ధతి కాదు కదా. ఎవరికైనా కానీ చిన్న ప్రొడ్యూసర్లను వాళ్ళను ఆదుకోవాలి, ఎవరైనా కానీ సపోర్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు పెద్దగా చెప్పుకుంటూ ఉంటారు. కొత్త ప్రొడ్యూసర్లని మనం కాపాడుకుంటేనే మన ఇండస్ట్రీ బాగుంటుందని అంటారు. మరి అటువంటిప్పుడు ఈ చిన్న హీరోలే మనకి ఇలా ఇబ్బంది పెడితే మిగతా కొత్త ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీకి రావాలంటే కూడా ఒక 100 అడుగుల దూరంలోనే ఉండిపోతారు ఇంకా కొత్త ప్రొడ్యూసర్స్ కూడా. రెండోది వచ్చేసి ఆయన కథను మార్పులు చేర్పులు చేసి మనం కొత్త పేరుతో వెళ్తే బాగుంటుంది అన్నాడు. అలాంటప్పుడు సరే వెళ్దాం, వెళ్ళేసి వాళ్ళు కాదు అనుకున్నప్పుడు మనం సినిమా చేసి మన జనాల ముందు పెడదాం, మనం ఏంటనేది చూయిద్దామని చెప్పేసి నేను మా డైరెక్టర్ గారు కూడా నేను ధైర్యం చెప్పినాను. దాన్ని బట్టి సార్ కూడా దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఈ రకంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసి మీ ముందు ఉంచుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.